పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి డిమ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించేందుకు తీసుకొచ్చిన 159 జీవోను రద్దు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. 159 జీవోను ప్రభుత్వం రద్దు చేసే వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రయత్నం చేస్తే వాటిని అడ్డుకోవడం జరిగిందన్నారు. పనులను ప్రారంభిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కార్యాచరణ రూపొందించి తరిమి కొడతామని జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వారికి మేము దీన్ని ఇక్కడికి తీసుకొని పోతాము, ఈ పాలమూరు రంగారెడ్డికి వెళ్ళంటే వద్దు అని చెప్పినాము. ఈ పైపులకి వెళ్ళి ఇట్లా వద్దు, ఈ కాలంకి వెళ్ళి వద్దు. మీరు ఏదైతే ఎస్ఎల్బిసి టనల్ వస్తుందో ఆ టనల్కి వెళ్ళి ఇవ్వమని చెప్పాను. దీంట్లో స్పష్టంగా చెప్పిండు. దేవరకొండకు, మునుగోడుకు ఆనాడే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చిండు. ఇవాళ నేను వీళ్ళని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నల్గొండకు ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా ఇలా ఆ రోజు మనము ఏఎంఆర్పి చేసినాము. ఇలా మనకు అన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మనకు అన్ని ప్రాజెక్టులు కూడా అక్కడికి నీళ్లు తీసుకొస్తున్నాయి. గోదావరి జలాలు వస్తున్నాయి, మూసీ జలాలు వస్తున్నాయి. ఇక్కడ అంటే ఏలినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు కూడా ఉన్నాయి. అవి మొత్తం నీళ్ళకు అక్కడ పొదువైతే లేదు. ఇవాళ మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో 35 లక్షల ఎకరాలు ఇవాళ సాగుకు అనువైన భూమి ఉంటే కేవలం 10-12 లక్షలకు మాత్రమే మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ ఇంకా చాలా ప్రాంతాల లోపల నీళ్లు లేక ఇప్పటికీ దరిద్రం అనుభవిస్తున్నాం.